సాధారణంగా మన హీరోల ముందు చాలా ట్యాగ్లు ఉంటాయి. మెగా, పవర్, సూపర్, ఐకాన్ స్టార్ వంటి బిరుదులు ఉంటాయి. ఇటీవలే శర్వానంద్ చార్మింగ్ స్టార్గా కూడా మారిపోయాడు. అంతకుముందు సుధీర్ బాబుకు నైట్రో స్టార్ అనే ట్యాగ్ ఉండేది. అలా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్కు యంగ్ రెబల్ స్టార్ అనే ట్యాగ్ ఉంది. ఇది వరకు ప్రభాస్ సినిమాలో కూడా ఇదే పేరు టైటిల్ కార్డ్స్గా పడేది. అయితే కల్కి 2898 AD సినిమాలో మాత్రం రెబల్ స్టార్ అనే ట్యాగ్ పడలేదు. దీనికి కారణం ఏంటంటే ప్రభాస్ ఇప్పుడు తన పేరును మార్చుకున్నాడు. ఇకపై ప్రభాస్ను శ్రీ ప్రభాస్ అని పిలవాలి. కల్కి టైటిల్ కార్డ్స్లో కూడా శ్రీ ప్రభాస్ అనే వేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ప్రభాస్ను అతని అభిమానులు ప్రేమతో డార్లింగ్ అని పిలుస్తారు. మొత్తానికి డార్లింగ్ రెబల్ స్టార్ కాస్త ఇప్పుడు శ్రీ ప్రభాస్గా మారాడు. ఇది కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. మరి అభిమానులు ఈ కొత్త ట్యాగ్ను ఆమోదిస్తారో లేదో వేచి చూడాలి. ఇక ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కల్కి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. అలాగే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, మాలవికా నాయర్, శోభన, దిశా పటాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ, అన్నాబెన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో సందడి చేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. అందుకు తగ్గట్టే మొదటి షో నుంచే కల్కికి పాజిటివ్ టాక్ వస్తోంది.